హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గారెలు పొట్టున్న మినపప్పుతో చేసుకున్నాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులభం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మినపగారెలు తయారీకి ఒక గిన్నెలో ఒక గ్లాసు పొట్టు మినపప్పు వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు వేసుకొని ఒక 6 లేదా 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదా మీరు ఉదయాన్నే చేసుకునే ఫలం అయితే కనుక నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. పప్పు నానిన తర్వాత శుభ్రంగా కడగాలి. పొట్టు మొత్తం పోకుండా కొంచెం పొట్టు ఉండేలాగా కడగాలి. కడిగిన మినపప్పుని మిక్సీ జార్లోనైనా సరే లేదా గ్రైండర్లోనైనా సరే నీళ్లు రాకుండా పప్పుని మాత్రమే వేసుకోవాలి. పప్పు రుబ్బుకుంటున్నప్పుడు లైట్గా నీళ్లు చిలకరించుకొని రుబ్బుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా మన చేత్తో పట్టుకున్నప్పుడు జారకుండా ఉండేలాగా పిండిని రుబ్బుకుంటే సరిపోతుంది. రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఇప్పుడు వడలు మరింత టేస్టీగా ఉండడానికి అందులో సన్నగా తరుగు పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాలైనా సరే పిండిని ఈ విధంగా కలపండి. ఇలా కలపడం వల్ల మనకి పిండి ఫ్లఫీగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. పక్కన మరో గిన్నెలో నీళ్లు పెట్టుకొని గారె నూనెలో వేసే ముందు మన చేతిని తడుపుకొని మన చేతికి సరిపడ పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని మధ్యన హోల్ పెట్టుకొని కాగిన నూనెలో వేసుకోవాలి. ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి మధ్యలో చేతిని తడుపుకుంటూ వేసుకోవాలి. మనం పెట్టుకున్న కడాయిలో ఎంతవరకు అయితే పడతాయో తగినన్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలకు మళ్ళీ సైడ్ డిష్ లాగా కర్రీ కానీ చట్నీ కానీ అవసరం లేదండి. ఇందులో మనం మిరియాల పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీనెస్, ఆ ఘాటుదనం ఉంటుంది. మనం వీటిని ఉట్టుగా తిన్నా సరే టేస్ట్ బాగుంటాయి. ఇలా ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా 2 వైపులో కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వెంటనే. అంతే, ఎంతో రుచికరంగా ఉండే మినపగారెలు రెడీ. ఈసారి మీరు వడలు చేసినప్పుడు ఇలా పొట్టున్న మినపప్పుతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ ఇలానే మిగిలిన పిండితో గారెలను వేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.